హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య శశి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రజెంట్ అయితే ఈరోజు మనం వచ్చేసి బగారా రైస్ విత్ మటన్ కీమా కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కర్రీ. ట్రై చేసి చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, టోటల్ వీడియో చూడండి అండ్ లైక్ కూడా చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో రెఫర్ చేయండి ఛానల్ని. ఇప్పుడైతే చూసేద్దాం. ప్రజెంట్ నేనైతే మసాలా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. అండ్ ప్యాకెట్ మసాలా యూజ్ చేయను, దానికోసం లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నానండి. అవన్నీ దంచేసుకొని అలా పక్కన పెట్టేసుకుందాం. మెత్తగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీరు చూస్తున్నట్టు ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్, ఘాట్, స్పైసీ చాలా ఎక్కువ ఉంటుందండి. నేనైతే ఇక్కడ 1/2 kg కీమాకి యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. ఇక్కడ చూస్తున్నట్టు అంత క్వాంటిటీ మసాలా అయితే నేను ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటున్నా. 1/2 kg కీమా అండ్ 2.5 రైస్ అలా తీసుకున్నానండి. ఫస్ట్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నా, మీకు ముందు చూపించా కదా. ఇప్పుడైతే ఆనియన్ 1 ఆనియన్, 3 మిర్చి తీసుకుంటున్నానండి. ఇది బగారా రైస్ కోసం పోపులో వేయడానికి ప్రజెంట్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అనేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ అండ్ మిర్చీస్ అయితే పక్కన కట్ చేసేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో మెయిన్లీ కొత్తిమీర అండ్ లెమన్స్ అయితే కంపల్సరీ అండి. ఇది లెమన్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం చలవ చేస్తుంది బాడీకి. సో యువర్ విషయం అండి, కాకపోతే టేస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇష్టం వాళ్ళు యూజ్ చేయొచ్చు, లేదంటే లేదు. కీమా అయితే చూడండి, ఫ్రెష్ కీమా. ప్రజెంట్ 1 హ్యాండ్ ఓపెన్ చేస్తున్నా, 1 హ్యాండ్ కెమెరా యూజ్ పట్టుకున్నానండి, ఫోన్ పట్టుకున్నాను. అందుకని ఇంకా ఓపెన్ చేయడానికి రావట్లేదు నాకు. మీరు చూస్తున్నారు కదా, ఫ్రెష్ కీమా 1/2 kg. దానికోసం అయితే ఇంకా వాటర్ కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసేస్తున్నాం.
నేనైతే గోరువెచ్చగా వాటర్ చేసేసుకొని వాష్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు వాష్ చేయడానికి దాంట్లో కీమన్ అయితే వేసేసా. మంచిగా కలిపేసుకొని కొంచెం నీట్గా టోటల్ ఓవరాల్ కవర్ అయ్యేలాగా మంచిగా కలుపుతూ వాటర్ అంతా వడవసేయాలండి, బయటకు వడగట్టేసేయాలి. కొంచెం కూడా వాటర్ ఉంచకుండా చూసుకోవాలి. అలా అయితే బాగుంటుంది, లేదంటే బాగోదండి. వాటర్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ఫ్రై చేస్తూ ఉంటే కూడా వాటర్ వస్తూ ఉంటుంది. అది ఇప్పుడు చూద్దరు మీరు ఎలా ఉంటుంది అనేది కర్రీ. సో అందుకనే వాటర్ లేకుండా చూసుకోవాలి. ఫస్టే వాటర్ ఉండకుండా నీట్గా చూసుకోవాలి దీన్ని. ఫస్ట్ అయితే మసాలా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. 1.5 to 2 స్పూన్స్. అండ్ చిల్లీ పౌడర్ పసుపు కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేసేస్తున్నాను. మంచిగా మసాలా, కారం, ఇవన్నీ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా పట్టాలండి. దానికి మంచిగా మిక్సప్ చేయాలి. మంచిగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి. మంచిగా కలిపేసుకొని ఒక ఇప్పుడైతే
ఇప్పుడైతే ఇంకో ఆనియన్ తీసేసుకున్నాను, బగారా రైస్ కోసం యూజ్ చేద్దాం ఇది. సో చూసుకొని వేసుకోండి ఆయిల్, మీకు నచ్చినంత ఆయిల్ అయితే నేను నార్మల్గా ఇక్కడ యూజ్ చేసేస్తున్నాను. ఎంత అంటే 1 పావు అయితే యూజ్ చేస్తున్నానండి ప్రజెంట్ ఇక్కడ. చూడండి ఇంగ్రీడియంట్స్ అయితే వేసేద్దాం. ఇంకా కొంచెం షాజీరా, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ వేసేసండి, బగారాకు అన్నీ వేసేసాను. ఇవన్నీ మంచి ఫ్లేవర్ అరోమాటిక్ లీఫ్ అండి. సో చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ యూస్ చేసి పోపులో వేయాలి. ఫస్ట్ పోపులో ఇవన్నీ వేయాలండి, ఐ మీన్ ఆయిల్. ఫ్రై అయ్యాక ఇవి కొంచెం చేంజ్ అవుతాయి కదండి, కలర్ చేంజ్ అవ్వగానే మనం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేద్దామండి. వేసేసాక కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసేద్దాం. మంచిగా ఫ్రై అయ్యాక, ఐ మీన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రైస్లో యాడ్ చేసేసుకోవడమేనండి. ఫ్రై అయితే అవుతున్నాయండి. ఫ్రై అయితే అయిపోయాయి. మటన్ చూపించా కదండి, కలిపేసి పెట్టేసుకుంది. ఇవి ఫ్రై అయ్యాయి ఆల్రెడీ. ఇవైతే మనం ఇప్పుడు రైస్లోకి యాడ్ చేసేసుకుందాం. రైస్ అయితే నేను హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకున్నానండి, వాటర్లో కడిగేసి. అలా అయితే కొంచెం బాగుంటుంది, రైస్ బాగా అయితే అనేసి అలా పెట్టాను. అండ్ మనం నార్మల్ వాటర్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి, రైస్ మంచిగా ఫుల్ అంటే ఐ మీన్ ఏమంటారు, బాగా మెత్తగా కాకుండా కొంచెం విడివిడిగా వస్తుంది, పొడి పొడిగా. చాలా అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో అలా చేయండి. నేనైతే అలాగైతే యాడ్ చేసి మన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, ఆయిల్ మొత్తం కూడా వాటర్లోకి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఒకసారి
చేస్తున్నాం కాబట్టి కర్రీలో కొంచెం తక్కువ వేసుకోండి. ఫస్టే చెప్పా కదండి, సాల్ట్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ అవ్వద్దు. అండ్ కొరియాండర్ కూడా మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని అయితే రైస్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసేసేసి ఇంకా కుక్కర్ ఆన్ చేసుకోవడమేనండి. మంచిగా ఒకసారి కలిపేసుకొని, చూస్తున్నారా స్మెల్ మాత్రం ఫ్లేవర్ మాత్రం స్మెల్ వచ్చేస్తుందండి, అరోమా మాత్రం బాగుంటుంది. ఆన్ అయితే చేసేస్తున్నాను కుక్కర్. అండ్ సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాం కాబట్టి సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను. మళ్ళీ 1 స్పూన్ అయితే యాడ్ చేశానండి. 1 స్పూన్ సాల్ట్ అయితే ఎనఫ్ రైస్లోకి. 2.5 గ్లాసెస్ యూజ్ చేసాను ఇక్కడ రైస్ నేను. దాంట్లోకి అయితే నేను 1 స్పూన్ అలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా కుక్కర్ అయితే ఆన్ చేసేస్తా. ఇంకా అదైతే రైస్ అయితే అవుతూ ఉంటుంది. ఆలోపు మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం. కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ ఆన్ చేసేసాను. కర్రీ కోసం ప్యాన్ పెట్టి ఇందాక యూజ్ చేసాం కదండి, అదే ప్యాన్ యూజ్ చేస్తున్నాను నేను. ఇంకా దాంట్లోకి మనకి సరిపోయేంత ఆయిల్ యూజ్ చేయాలి. ఇక్కడైతే 1 పావు ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. 1/2 kg కీమాకి 1 పావు అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం కీమాలో యాడ్ చేశాను కాబట్టి ఇంకా 1 పావు అయితే సరిపోద్దండి. నా వరకు అయితే తెలిసింది, నేను అలా చేస్తాను. ఇప్పుడు కర్రీ అయితే 1/2 kgకి 1 పావు అలా యూజ్ చేస్తా. ఇక్కడ 1 పావు ఆయిల్ యూజ్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు ఇందాక మనం మంచిగా నీళ్ళు కలిపి పెట్టేస్తున్నాం కదండి, అది 10-15 minutes అవుతుంది. సో మంచిగా అన్నీ పట్టేసి ఉంటాయి. ఆయిల్ హీట్ అయింది ప్రజెంట్, చూస్తున్నారు కదా, మీకు తెలిసిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యి కొంచెం పొగలు వస్తూ ఉన్నాయంటే సిమ్లో పెట్టేసి, ఫస్ట్ కూడా ఏదైనా మొత్తం కర్రీ మొత్తం కూడా సిమ్లో చేయండి బెస్ట్, బికాస్ తొందరగా అడగంటిపోద్ది. సో సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి కర్రీని. ఇప్పుడైతే మనం ఇందాక కలిపేసి పెట్టేసుకున్నాం కదండి, చూడండి ఎంత బాగా పట్టేసిందో, చూస్తుంటేనే సూపర్ ఉంది. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, చూడండి కొంచెం పొగలు వస్తున్నాయి ఆయిల్లో. ఇంకా వేసేద్దాం మనం. సిమ్లో పెట్టుకొని వేసుకోండి. అండ్ వేసుకున్నాక 2 minutes కూడా ఉంటుందండి, కలుపుతూ ఉండాలి. బికాజ్ కీమా కదా తొందరగా అంటుపోద్ది, కలుపుతూ ఉంటేనే. కదా మంచిగా సిమ్లో పెట్టేసి కలపాలండి, మంచిగా కలపాలి. లిడ్ మాత్రం యూజ్ చేయొద్దు. ఆల్ ఓవర్ టోటల్ కర్రీ అయ్యే వరకు కూడా నేనైతే లిడ్ యూజ్ చేయలేదు. ఎందుకంటే దీంట్లోనే వాటర్ వస్తూ ఉంటుంది, వాటర్ ఊరుతూ ఉంటుంది అంటారు కదండి, అంటే పైకి వస్తూ ఉంటుంది వాటర్. దాంట్లో ఏమైనా ఉంటే అది ఎవాపరేట్ అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. కానీ మళ్ళీ మనం లిడ్ పెట్టామనుకోండి, వాటర్ అయితే ఇంకా ఎవాపరేట్ కాదు కదా, అలానే ఉంటుంది. అది డ్రై, అంటే డ్రై మీన్స్ ఇది మొత్తం వాటర్ పోయి మనకి కొంచెం ఆయిల్ మొత్తం పైకి వస్తూ ఉండాలి, అలా అయితే ఫ్రై అయినట్టండి. అందుకని లిడ్ అస్సలు యూజ్ చేయదు. లిడ్ యూజ్ చేస్తే మాత్రం వాటర్ అనేది పోదు, అలానే ఉంటూనే ఉంటుంది కర్రీలో. అలా దానివల్ల కర్రీ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఓవరాల్ కర్రీ అయ్యే వరకు కూడా మీరు లిడ్ అస్సలు యూజ్ చేయొద్దు. నేనైతే యూజ్ చేయలేదండి. చూస్తున్నట్టు మంచిగా కలిపేసుకోవాలి కర్రీని. కలిపేసుకొని కొంచెం అలా పక్కన వదిలేసేయాలి కాసేపు. చూస్తున్నారు కదా, బాయిల్ అవుతుంది, స్టార్ట్ అయింది బాయిల్ అవ్వడం. చూస్తున్నట్టుగా సైడ్స్లో చూడండి బబుల్స్ వస్తున్నాయి, బాయిలింగ్ అవుతుంది రైస్ మాత్రం.
కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, దాంతో 2 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. బికాస్ ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి కీమా అనేది తొందరగా ఉడికిపోతుందండి. అండ్ కీమా వల్ల యూజ్ ఏంటంటే పిల్లలు తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. డైజెషన్ కూడా నో ఇష్యూ అండి, డైజెషన్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు. చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా. ఇప్పుడు వాటర్ అయితే వేసేసానని చూస్తున్నారు కదా. వాటర్ వేసాక అలా ఉంటుంది. ఇంకా సరిపోవట్లేదు అనిపిస్తే మాత్రం మీరు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి నో ఇష్యూ అండి, తొందరగా ఉడికిపోద్ది. ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై అయిపోయి అది ఆల్రెడీ మెత్తగా అయిపోద్ది. కాకపోతే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటే బెస్ట్ అండి. ఇప్పుడు రైస్ చూస్తున్నారు కదా, బాయిల్ అవుతుంది చూడండి. ఒక సైడ్ రైస్ అండ్ 1 సైడ్ కర్రీ ఇంకా ఎమ్మి రెడీ అవుతున్నాయి. చూస్తున్నట్టుగా కర్రీ చూడండి ఎలా వస్తుందో, అలా వస్తుంటుందండి. అండ్ మంచి ఫ్రెష్ కొరియండర్ తీసేసుకున్నాను నేను, క్లీన్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని డైరెక్ట్గా వేసేసేయండి. ఇంకా లాస్ట్ కదా, ఫైనల్లో కొరియండర్ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో నేనైతే ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ దగ్గర పడుతుంటే లాస్ట్లో యాడ్ చేసేసాం అనుకోండి బాగుంటుంది. యాడ్ చేసేసి ఒక 2 to 5 minutesలో దింపేసేయాలి. అండ్ టోటల్ ప్రొసీజర్ మాత్రం మీరు సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టకపోతే మాత్రం కర్రీ మొత్తం మాడిపోతుందండి. సో చూసుకొని చేయండి. అండ్ ఆల్సో ఫైనల్గా సాల్ట్ కూడా చెక్ చేసుకొని మీకు నచ్చితే, అండ్ బగారా రైస్లో సాల్ట్ యూజ్ చేశాం కాబట్టి సాల్ట్ ఎలా ఉంది ఏంటనేది ఫస్ట్ రైస్ కొంచెం తినేటప్పుడు చెక్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అయితే. అండ్ కొరియండర్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేస్తున్నాను నేను. చూడండి, దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద కర్రీ. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మటన్ కీమా విత్ బగారా రైస్. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా బగారా రైస్ వేసుకొని ట్రై చేయండి. తెలంగాణ స్పెషల్ అండి, స్పెషల్ ఐటమ్ బగారా రైస్ విత్ నాన్ వెజ్ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది, బాగుంటుంది. ఇదైతే నా స్టైల్లో నేను చేశాను. మీకు నచ్చిందో లేదో మీరు కూడా ట్రై చేసి చూసుకోండి. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోవడానికి రెడీ అండి. రైస్ అయితే వేసేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. ఓకే, బగారా రైస్ విత్ కర్రీ మటన్ కీమా ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద కర్రీ అండి. అండ్ సర్వింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎప్పుడు కూడా నా ఫస్ట్ ఏమంటారు, ఫస్ట్ నేనైతే టేస్ట్ చేయకముందే మా ఆయనకైతే తినిపిస్తాను. ఆయన నచ్చితేనే అంటే ఆయన కాంప్లిమెంట్ ఇస్తే నాకు హ్యాపీ అయిపోద్ది, నేను సాటిస్ఫై అయిపోతా. కర్రీ ఆయనకు బాగుండాలి ఫస్ట్. సో ఇప్పుడైతే వేసేస్తున్నాను రైస్, బగారా రైస్ విత్ మటన్ కీమా. గోయింగ్ టు టేస్ట్ అండి. ఎలా ఉంది ఏమంటాడో చూద్దాం. ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోద్ది బాగుందా లేదా అనేది. ఇంకా బాగుందంటే నాకు హ్యాపీ, లేదంటే ఇంకెలానో అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు. ఇప్పుడు చూద్దాం. వేసేస్తున్నా కర్రీ